తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏ భక్తి అట? సంతుష్టి సహితమైన దైవభక్తి. అయితే మరి మనం ఇప్పుడు ఒక నలుగురిని అసంతృప్తితో ఎవరైతే ఉంటే వారి జీవితాలు ఏమైపోయినాయి, వారి జీవితాలు ఎలాగా మారిపోయినాయి అనేటువంటి విషయాలు చూస్తూ చివరిగా సంతృప్తిగా బతికినటువంటి వ్యక్తి జీవితం కూడా, అంటే ఒక 5గురిని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూస్తే సొలొమోను. ఎవరండి? సొలొమోను. మీకు తెలుసు సొలొమోను ఎవరండి? దావీదు యొక్క కుమారుడు. సొలొమోనుకు ఒక్క యుద్ధం కూడా చేయాల. సొలొమోను జీవితకాలంలో అతను రాజుగా ఉన్నప్పుడు ఒక్క యుద్ధం కూడా చేయాల. అంటే అతను రాజ్యము చేస్తున్నప్పుడు దేవుడి కృప అతని యొక్క రాజ్యం మీద, అతని మీద సమృద్ధిగా ఉంది. ఏ రాజులు కూడా అతని మీదకి యుద్ధం చేయడానికి రాలేదు. అటువంటి సొలొమోను ఎంత సంతోషంగా ఉండాలి? యుద్ధమే లేదు, కరువు లేదు, ఖడ్గము లేదు, వస్త్రహీనత లేదు, ఎటువంటి అపాయాలు లేవు. అటువంటి జీవితాన్ని కలిగిన సొలొమోను ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి కదా. జనరల్గా ఏమంటారు అందరూ? మాకు ఫలానద ఉంటే సంతోషం ఉంటుంది అని అంటారు. మాకు ఇల్లుంటే సంతోషం, మాకు ఒక వాహనం ఉంటే సంతోషం. దేవుని బిడ్డలారా, మనుషులు అనుకుంటారు బయట ఉన్న వస్తువులను బట్టి సంతోషం అనుకుంటారు. సంతోషం అనేది బయట ఉన్న వస్తువులతో రాదు. సంతోషం అనేది లోపల, హృదయం లోపల ఉండేటువంటి దాంతో సంతోషం వస్తుంది. హల్లెలూయా. అందుకని ఒకవేళ బయట ఉన్న వస్తువులతో సంతోషం అనుకుంటారు. ఒక చైన్ కొనుక్కున్నారనుకోండి, ఉదాహరణకి బంగారపు చైన్ కొనుక్కున్నంతసేపు అది ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కొనుక్కున్న తర్వాత దాని మీద ఏముండదు. ఒక బండి కొనుక్కునేదాకా అనుకుంటారు, కానీ బండి కొనుక్కున్న తర్వాత ఏమీ ఉండదు. ఇల్లు కట్టుకునేదాకా సంతోషం ఉంటుందేమో అనుకుంటారు, ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం సంతోషం? అదే సొలొమోను జీవితంలో మనం చూస్తే అతని దేశం మీదకి, రాజ్యం మీదకి ఏ ఒక్క రాజు కూడా యుద్ధం చేయడానికి రాలేదు. కానీ అతని జీవితంలో మరి ఏమని రాస్తున్నాడు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. వ్యర్థము వ్యర్థము సమస్తము, వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏమని చెప్తున్నాడు? అంత జీవితాన్ని జీవించినటువంటి సొలొమోను అంటున్నాడు వ్యర్థం అంటున్నాడు. వ్యర్థం అని అనేవాడు ఎవడంటే నిరాశపడేవాడు. వేస్ట్, అన్నీ వేస్టే అంటారు. వ్యర్థం అంటే ఏంటంటే వేస్ట్ అని. దేవుని బిడ్డలారా, సమస్య ఎక్కడుంది? బయట సమస్య ఉందా లేకపోతే లోపల సమస్య ఉందా? సొలొమోనుకి ఇప్పుడు సమస్య బయట లేదు, లోపల ఉంది. బయట అన్నీ ఉన్నాయి. అతనికి ద్రాక్ష తోటలేంది, లేకపోతే అతనికి పని వాళ్ళేంది, పనికత్తలేంటి, లేకపోతే ధనమేంటి, ఐశ్వర్యం ఏంటి, జ్ఞానం ఏంటి, సమృద్ధిగా అన్నీ ఉన్నాయి. కానీ అతను ఎలా తన జీవితాన్ని చివరికి ఏం రాస్తున్నాడంటే వ్యర్థము అని రాస్తున్నాడు, వేస్ట్ అని రాస్తున్నాడు. దేవుని బిడ్డ అతను వేస్ట్ అని రాసిన తర్వాత చివరికి ఏమయ్యాడంటే విగ్రహారాధన చేశాడంట. పోయి ఏం చేశాడు? అంత జ్ఞానము కలిగిన వ్యక్తి, దేవుడి కృపను పొందిన వ్యక్తి, ధనములో కొదువు లేదు,
ఐశ్వర్యంలో కొదువు లేదు, జ్ఞానంలో కొదువు లేదు, ఒక్క యుద్ధము కూడా, శత్రు రాజ్యాలు అనేవి లేవు, ఎవరు కూడా ఇతని మీదకి వచ్చి యుద్ధం చేసింది లేదు. దేవుడు అంతగా కాపుదల ఇచ్చి భద్రత ఇస్తే చివరికి ఇతనంట అన్య దేశస్తుల్ని వివాహం చేసుకొని అన్య దేవతల వైపు, విగ్రహారాధన వైపు తిరిగాడట. అందుకనే నీ జీవితంలో నీకున్నటువంటి మేలైనది నీకు గుర్తించకపోతే నీవు కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నీకు దేవుడిచ్చినది నువ్వు గుర్తు చేసుకోలేకపోతే, నాకు ఈ ఆహారం ఇచ్చాడు దేవుడు, దేవానికి స్తోత్రం అని నువ్వు చెప్పలేకపోతే నీకు అవిశ్వాసం వచ్చేసిద్ది, నీ ప్రార్థన తగ్గిపోయిద్ది, నీ యొక్క విశ్వాసం తగ్గిపోయిద్ది, నీవు మందిరానికి రావడం కూడా మానేస్తుంటావు, నువ్వు ఆటోమేటిక్గా దేవుడికి దూరం అయిపోతుంటావు. ఎందుకో తెలుసా? నీకున్న దానితో నువ్వు దేవుణ్ణి స్తుతించలేదు కాబట్టి. అంత జ్ఞానవంతుడు, అంత ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, రాజు, 10 మందికి చెప్పాల్సినటువంటి వాడు దేవాలయమును కట్టించిన వాడు. ఎవరు? దేవాలయమును. ఇతడు దేవుడికి దేవాలయమును కట్టించి, యెహోవా దేవాలయం కట్టించి లేవీయులను, యాజకులను, ప్రతిష్ఠితమైనటువంటి వారిని ఏర్పాటు చేసి దేవుని ఆలయములో ఆరాధన జరుగుతుంటే దానికి కారణమైనటువంటి సొలొమోను మాత్రం చివరికి ఎక్కడున్నాడట? విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అంటే నిరుత్సాహం. కారణం ఏమిటంటే తనకున్నటువంటి దానిని బట్టి దేవుణ్ణి స్తుతించకపోవటం. అందుకనే నీ మనసులో రేగేటువంటి బాధల్ని బయట ఉన్న వస్తువులతో నీవు తీర్చలేవు. హల్లెలూయా. నీ మనసులో ఉన్న బాధల్ని ఏదో ఒక చాక్లెట్ ఇస్తేనో, లేకపోతే బిస్కెట్ ఇస్తేనో, లేకపోతే అన్నం పెడితేనో మనసులో ఉన్న బాధ తీరదు. మనసులో ఉన్న బాధ తీరాలంటే, దేవుని బిడ్డలారా వింటున్నారా, మనసులో ఉన్న బాధ పోవాలంటే, అందుకని అంటాను, శరీరానికి కావాల్సినటువంటి వాటిని సంపాదించుకోవడానికి నీవు ఎక్కడెక్కడికి వెళ్ళి పని చేస్తావో, రోజుకి ఎంతో డబ్బు సంపాదిస్తావు, బట్టలు కొనుక్కోవచ్చు, వాహనాలు కొనుక్కోవచ్చు, ఆహారం కొనుక్కోవచ్చు. కానీ మనసుకు నెమ్మది రావాలన్నా, మనసుకు సంతోషం రావాలన్నా, మనసుకు ఆనందం రావాలన్నా, దేవుని బిడ్డలారా, మనస్సులో ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనసులో ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి. అందుకనే బయట ఎన్ని రకాలైనటువంటి ఉన్నా వారి మనసులో దేవుడికి స్థానం ఇవ్వలేదు కాబట్టి వారు భ్రష్టులైపోయారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి గమనించండి, ఒకవేళ డబ్బు సంపాదించిన వాళ్ళు, ఈ లోకంలో అందరూ డబ్బు సంపాదిస్తుంటారు. దేవుడు లేని వారు డబ్బుని ఎలా ఖర్చు పెడతారంటే, సంతోషం రావడం కోసం, మనసుకు సంతోషం రావడం కోసం ఏం చేస్తారు? వాళ్ళ డబ్బుతో పాపాన్ని కొని తెచ్చుకుంటారు. అంటే వాళ్ళు డబ్బుతో ఏం చేస్తారు? ఒక సిగరెట్ తాగుతారు, ఒక సిగరెట్ కొనుక్కుంటారు. దేనికోసం సిగరెట్ కొనుక్కుంటారు? సంతోషం రావాలని మనసుకి. ఒక బ్రాందీ సీసా కొనుక్కుంటారు, ఎందుకంటే మనసుకు సంతోషం రావాలని. అక్రమ సంబంధాల దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే మనసుకు సంతోషం రావాలని. లోకములో పేకాట్లాడతారు, మనసుకు సంతోషం రావాలని. సంపాదించిన డబ్బుని వ్యసనాలకి ఖర్చు పెడతారు, దేనికంటే మనసుకు సంతోషం రావాలని. ఎంత మనం వాళ్ళని చూసినప్పుడు మనకి జాలేస్తుంది. ఎందుకంటే మనసుకు సంతోషం రావాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపము ద్వారా మనసుకు సంతోషం రావాలని పరిగెడుతున్నారు. దేని ద్వారా? పాపము ద్వారా. ఒక పాపము చేయటం ద్వారా మనసుకు సంతోషం వచ్చింది అనుకుంటున్నారు. అందుకని పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, ప్యాకాట్లు, కోడి పందాలు, అమ్యూజ్మెంట్లు, తిరణాలు, ఇవన్నీ దేనికంటే మనసుకు సంతోషం రావాలని. కానీ వస్తుందా? రాకపోగా ఏమొస్తున్నాయి? రోగాలు.
రాకపోగా ఏమొస్తుంది? మనసుకి సంతోషం రాకపోగా ఏమొస్తున్నాయి? సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, లివర్లు పాడైపోతున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి, ఎయిడ్స్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, గడ్డలు వస్తున్నాయి. పాపములోకి వెళ్ళి నేను సంతోషించాలనుకున్న ప్రతివాడు కూడా అతను చివరికి రోగగ్రస్తుడై మంచం పడుతున్నాడు, చెడు సావాసాలకు వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని బిడ్డలు, అదే దేవుని బిడ్డలు, ఒకవేళ దేవుని బిడ్డలకు కానీ డబ్బు వస్తే ఏం చేస్తారు? హల్లెలూయా. దేవుని బిడ్డలకు డబ్బు వస్తే ఏం చేస్తారంటే, వాళ్ళు పాపం చేస్తే వీళ్ళు సత్క్రియలు చేస్తున్నారు. హల్లెలూయా. దాన్ని ఇంకా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో పుణ్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పుణ్యం చేసి సంతోషిస్తున్నారు. పుణ్యం చేయడం ద్వారా సంతోషం వస్తుంది. హల్లెలూయా. పాపం చేయడం ద్వారా సంతోషం కావాలని వెతుక్కుంటున్నారు లోకంలో అన్యులు. కానీ దేవుని బిడ్డలు ఏం చేయాలంట? పుణ్యం అంటే సత్క్రియ. అనేక ఆత్మలు, నశించిపోయే ఆత్మలు తిరిగి ప్రభు దగ్గరికి రావాలని సువార్త ప్రకటించాలి. సత్క్రియ. నేనొక్కనే కాదు మందిరానికి వచ్చేది, నాతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకుని మందిరంలో వచ్చి రావాలి. సత్క్రియ. దానికి ఎంత ఖర్చు అయిందో? ఒక 10 రూపాయలు ఖర్చు అయిద్దా? 50 రూపాయలు ఖర్చు అయిద్దా? 100 రూపాయలు ఖర్చు అయిద్దా? పెట్టుకుంటాడు అతను. హల్లెలూయా. తాగుబోతోడే పెట్టుకుంటుంటే దేవుని బిడ్డలు పెట్టుకోరా? తాగుబోతాడంట, ఒక్కడే పోయి తాగడంట. వాడు తాగడం కోసం ఇంకొకడికి కూడా నేను పెట్టుకుంటాను, రారా తాగుదాం పోదాం, నీకు కూడా నేనే పెడతానంటాడట. సినిమాకి వెళ్ళేవాడు కూడా ఒక్కడే పోడట, వాళ్ళ ఫ్రెండ్స్ నీకు టికెట్ నేను ఇస్తాను రారా అంటాడట. ఒక పాపము చేసి, చెప్పండి, ఒక పాపము చేసి దాంట్లో సంతోషాన్ని వెతుక్కోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కోసమే కాదు ఖర్చు పెట్టేది, పక్కని వారి కోసం కూడా ఖర్చు పెట్టి తీసుకొని వాళ్ళతో పాటు వెళుతున్నారు. అయితే వాళ్ళు తెలుసుకోలేని విషయం ఏంటంటే, వాడు గ్రుడ్డివాడై ఇంకొక గ్రుడ్డివాడిని ఏం చేస్తున్నాడు? నరకానికి, గుంటకి నడిపిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలు ఏంటంట, ఇదిగో నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను, నాకు 4 రూపాయలు వచ్చినాయి అంటే 1 రూపాయి దేవుడిది అన్నప్పుడు ఆ రూపాయి నేను ఏం చేస్తున్నాను? దేవుడి పని కొరకు ఖర్చు పెట్టి సంతోషపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి పని కొరకు ఖర్చు పెట్టి సంతోషపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే దేవుడి పని చేసి సంతోషపడే వాళ్ళు ఉన్నారు. అలాగే దేవుడి పనికి సహకరించి సంతోషించే వాళ్ళు ఉన్నారు. దేవుడి పనిని బట్టి చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు చూసారా? అంటే మన మార్గము దేవుడు నిర్ణయించిన మార్గములోకి వచ్చేసింది. అందుకని విశాల మార్గము ఉన్నది, దానిలో అనేకులు వెళతారు. కానీ యేసయ్య మార్గం అంట ఇరుకైన మార్గము. హల్లెలూయా. ఇరుకైన మార్గం. ఎందుకంటే ఈ ఇరుకైన మార్గం ఇదేంటి? ప్రార్థన చేసుకుంటే సంతోషం వచ్చిద్దా? సువార్త చెప్తే సంతోషం వచ్చిద్దా? మందిరాన్ని నడిపిస్తే సంతోషం వచ్చిద్దా? అన్నం వడ్డిస్తే సంతోషం వచ్చిద్దా? పట్టలేస్తే వచ్చిద్దా? మందిరంలో పనిచేస్తే వచ్చిద్దా? సో అంటే దేవుడితో నీవు సంబంధము కలిగి ఉంటే దేవుడి సంబంధించిన విషయాలను ఒక్కటి చేసిన నీకు సంతోషం మనసు నిండిపోయింది. హల్లెలూయా. మనసు నిండిపోయింది. అనుభవంతో చెప్తున్నా. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనం ఆహారం కూడా తినని అవసరం లేనంతగా సంతోషాన్ని మన హృదయంలో దేవుడు నింపుతాడు. మంగళవారం రోజు నేను పరిచయం చేసిన తర్వాత కనీసం ఈ లోపలికి వెళ్తే కానీ వెంటనే భోంచేయను. ఎందుకంటే నా హృదయం అంతా సంతోషముతో నిండిపోయి ఉంటుంది. అందుకని అంటున్నా, సొలొమోను రాజుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతని చేతులతోనే దేవాలయం కట్టాలని దేవుడు నిర్ణయించాడు. జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి, అన్ని విషయాలు తెలుసు. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? దేవుణ్ణి గుర్తు చేసుకోకుండా, తనకిచ్చిన క్షేమాన్ని బట్టి దేవుణ్ణి గుర్తు చేసుకోకుండా, తనకిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి దేవుణ్ణి గుర్తు చేసుకోకుండా ఏమంటున్నాడు? వ్యర్థం అంటున్నాడు. వ్యర్థం ఎందుకు అయ్యిద్ది? వ్యర్థం దేవుడి యొక్క దృష్టిలో నీవు వాడబడుతుంటే వ్యర్థం అవుతుందా?
నీ కష్టార్జితము దేవుడి దగ్గర నువ్వు ఇచ్చి దేవుని యొక్క పనిలో నువ్వు సహకరిస్తుంటే వ్యర్థమవుతుందా? నీవు నలుగురికి ఆహారం పెట్టేటువంటి స్థితిలో నువ్వు నిలబెట్టబడితే అది వ్యర్థమైద్దా? వ్యర్థము కానిది ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, సొలొమోను అంటున్నాడు అసంతృప్తితో ఏమంటున్నాడు? వ్యర్థము అని అంటున్నాడు. అదే ఒకవేళ మనం కానీ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే అక్కడ పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. క్రీస్తునందు నీ ప్రయాస, చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. దేవుడి కార్యాలు చేయడానికి మీరు ఎప్పుడు ఆసక్తిగా ఉండండి. మీరు అలా ఆసక్తిగా ఉంటే మీరు చేసేటువంటి ప్రయాస వ్యర్థము కాదు. చెప్పండి దేవుని బిడ్డ, సొలొమోను మరి వ్యర్థము అని అన్నాడంటే అతను దేవుడితో సంబంధం పెట్టుకుని ఉన్నాడా? దేవుడిని అతను హృదయంలో చేర్చుకున్నాడా? చివరికి ఏమైపోయాడు? ఆ విగ్రహాన్ని ఆరాధిస్తే తప్పేముంది అనే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అందుకనే చదువు ఎక్కువైపోయిన సమస్య అంట. చదువు ఎక్కువైపోతే అంట కాకరకాయని కిక్కరకాయ్ అంటాడంట. కొంతమంది పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తే వాళ్ళు వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి, అరే 11:30 అయిందిరా టైం అంటే, 11:30 అంటే ఎంత మమ్మీ అంటున్నాడు. 11:30 అయితే ఎంత మమ్మీ అంటే ఏం చెప్పాలంటే వీడికి ఇంగ్లీష్లో చెప్పాలంట 11:30. అంటే వాడికి ఏమైపోయింది? చదువు ఏమైపోయింది? జ్ఞానం రాలా. ఇంకా వాడికి తెలుగులో చెప్తే అర్థం కాదంట, ఇంగ్లీష్లోనే చెప్పాలంట. ఎందుకంట? జ్ఞానం ఎక్కువైపోయింది. సొలొమోనుకు కూడా అంతే. దేవుని ఆలయం కట్టించిన వాడు ఏమైపోయాడు? నిరాశలోకి వెళ్ళిపోయాడు, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. వ్యర్థం అంటున్నాడు అంత. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు క్రీస్తునందు ప్రయాసపడితే అది వ్యర్థము కాదు.